మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనము ఈరోజు 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి, ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు, ఏ విషయాల్లో బాగుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, అదేవిధంగా మనకి నవరాత్రులు ఉన్నాయి కాబట్టి ఈ నవరాత్రుల్లో ఏ లగ్నం వారు అమ్మవారిని ఏ రకమైనటువంటి ప్రసాదాన్ని, ఏ రకమైనటువంటి పుష్పాలతో పూజిస్తే బాగుంటుంది అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. అదేవిధంగా వీడియో ఎండింగ్ వరకు చూసుకున్నట్లయితే అమ్మవారిని నవరాత్రులు ఎలా కొలవాలనే విషయం కూడా నేను మీకు చెప్తాను. అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకి వృషభ రాశిలో గురువు ఉన్నాడు, 10వ తేదీ నుంచి వక్రిస్తున్నాడు. ఈయన మిథునంలో కుజుడు, ఈ యొక్క కన్యారాశిలో రవి బుధ కేతువులు, చంద్ర శుక్రులు తులారాశిలో ఉంటే ఈ యొక్క చంద్రుడు ఈ వారం మొత్తం కూడా మనకేంటంటే మకరం వరకు సంచారం జరుగుతూ ఉంటుంది. వక్రించినటువంటి శని కుంభరాశిలో సంచరిస్తున్నాడు, మరియు మేనంలో రాహు ఉన్నాడు. ఇది ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి. ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే రాశికి శని యొక్క రాకతో మరియు కుజుడి యొక్క దృష్టి ఉంది. అంటే ఏమిటి, స్ట్రెస్ఫుల్ కండిషన్ ఉంటూ ఉంటుంది. అబ్బా ఏమిట్రా బాబు ఈ స్ట్రెస్ అన్నట్టుగా ఉంటూ ఉంటుంది. అదేవిధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా గతంలో ఇస్తానన్న వ్యక్తి ఇస్తానంటూ కొంచెంగా ఆ మనీ రావడం, ఇట్లాంటివన్నీ కొంచెం స్ట్రెస్ని గురి చేస్తున్నాయి. అయితే ఇక్కడ ఎప్పుడైతే మీకు ఈ 7, 8 తేదీలు వస్తాయో మకరం వారు, ఆ తేదీల్లో మాత్రం బిజినెస్ డీల్స్ విషయంలోని, పార్ట్నర్స్ విషయంలోని, జీవిత భాగస్వామికి సంబంధించిన ఎంపిక చేసుకునే విషయంలోని తొందరపాటు నిర్ణయాలు ఆ తేదీల్లో అసలు తీసుకోకండి. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు కూడా ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండండి. తెలియక లిటికేషన్ ప్రాపర్టీస్ కొంటారు ఈ వారంలో మీరు కనుక తీసుకున్నట్లయితే, మెయిన్గా గుర్తుపెట్టుకోండి. కాకపోతే హోమ్ లోన్స్ అవి లభిస్తాయి, ల్యాండ్స్ మీద తీసుకునే లోన్స్ లభిస్తాయి, మరియు బిజినెస్ కోసం తీసుకునేటువంటి లోన్స్ లభిస్తాయి, లభించవని కాదు. కాకపోతే ఈ 6లో ఉండే కుజుడు కొంతవరకు మీకు ఏంటంటే శత్రువుపై జయాన్ని ఇస్తుంది, పోరాటం చేసేటువంటి ప్రతిమనిస్తుంది, ధైర్యంగా ఒక స్టెప్ వేసేటువంటి బలాన్ని మీకు కుజుడు ఇస్తున్నాడు. కాకపోతే ఈ పంచమ స్థానంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో ఇది కొంచెం సంతాన సంబంధించిన విషయంలో మనం ఇక్కడ ఈ స్టెప్ తీసుకుంటున్నాము, ఇది మార్చుకోవాలి. లేదా మీ సంతానానికి ఎప్పుడైతే 10వ తేదీ నుంచి గురువు వక్రిస్తాడో, వక్రించినటువంటి గురువు ఏం చేస్తాడంటే ఇక్కడ కొంతవరకు మీకు ఉన్న ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్లేటువంటి యోగాన్ని ఇస్తాడు. ఎవరికి? మీ సంతానానికి. అంటే విదేశాల కోసం, విదేశాలకు పంపించే ఏర్పాటు ఏదైతే ఉంటుందో అది జరుగుతుంది. దశమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి మీకు మరియు మీ జీవిత భాగస్వామికి కూడా ఇది ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో అనుకూలించేటువంటి సమయం. కొంతమంది చూడండి, నాకు జాబ్ ఉంది కానీ మా జీవిత భాగస్వామికి లేదండి, వెతకాలండి అంటూ ఉంటారు. మీ ఆఫీస్లోనే మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే కూడా వస్తుంది. మీ యొక్క ఆర్గనైజేషన్స్, మీకు తెలిసిన వాళ్ళు, మీరు జాబ్ చేసేటువంటి వాళ్ళల్లో మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కొన్ని లాభాలు, కొన్ని లాభసాటిగా ఉండేటువంటి కొన్ని పనులు మీకు అవుతాయి ఈ వారంలో. కాకపోతే ఏంటంటే స్ట్రెస్ఫుల్గా అవుతుంది, ఈజీగా అవ్వదు. ఎందుకంటే లగ్నం మీద శనికుజుల ప్రభావం ఎప్పుడైతే ఉందో అది ఖచ్చితంగా మంచి ఫలితం ఇస్తుంది. ఎప్పుడు? స్ట్రెస్ ఇచ్చిన తర్వాత మంచి ఫలితం ఇస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి స్ట్రెస్కి ప్రిపేర్ అయి ఉండండి. ఇక మీరు ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో వారాహి అమ్మవారి స్తోత్ర పఠనం కూడా చేయండి, మీకు స్ట్రెస్ అనేటువంటిది తగ్గుతుంది. మరియు అదేవిధంగా నూనెని అమ్మవారి ఆలయాల్లో నూనెను దానంగా ఇవ్వడము, శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, మరియు గోవుకి క్యారెట్స్ మరియు బెల్లం తినిపించండి. స్ట్రెస్ అనేటువంటిది 1% ఉంటుంది, 99% తగ్గిపోతుంది అమ్మవారి అనుగ్రహంతో. చాలామందికి నవరాత్రుల్లో పూజ ఏదైతే అమ్మవారికి చేస్తామో దాని యొక్క ఫలితం ఎంత గొప్పది అంటే, ఈ సమయంలో నవరాత్రులు అంటారు. అంటే ఈ నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధన మీ పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మని పూర్తిగా తొలగిస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాకపోతే భక్తి శ్రద్ధలతో చేయాలి. ఎలా చేయాలి? చక్కగా మీ ఇంట్లో ఒక రూమ్ ఏదైనా పెట్టుకొని అందులో, లేదా పూజా మందిరంలోనే చక్కగా మీరు వాటికి ముందు రోజే సామాగ్రి అంతా తెచ్చుకోండి. మొత్తం సామాగ్రి ముందు రోజు తెచ్చుకొని, పువ్వులు, ఆకులు, మన తమలపాకులు లాంటివి ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకోవచ్చు. కాకపోతే పూజా మందిరాన్ని చక్కగా వేప మండలతోని మరియు మామిడాకులతోని అలంకరించుకోవాలట. అలాగే మీరు కలశం
పెడితే కనుక 9 రోజులు కలశం పెట్టి చేయాలి. మాకు తెలియదండి అని అనుకునేవారు కలశం పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. అమ్మవారి పటం పెట్టుకోవచ్చు, శ్రీచక్రం ఉంటే శ్రీచక్రం కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే చక్కగా ఓ పీట పరిచి దాని మీద చక్కగా బియ్యం అది వేసి, వస్త్రం వేసి దాని మీద బియ్యం అది వేసి చక్కగా కలశం పెట్టుకునేటువంటి వారు అందులో గంగా యమున తీర్థ నదులకు సంబంధించిన నీరు కనుక్కున్నట్లయితే వాటిలో వేయడము, లేదంటే ఇంట్లోనే ఉన్నటువంటి చక్కగా మంచినీరు తీసుకొని గంగేచ యమునేచ అనుకుంటూ అందులో వాటర్ వేయడము. అదేవిధంగా అందులో 5 రకాల పత్రాలు వేయమని చెప్తూ ఉంటారు. మనకి మామిడి, అదేవిధంగా జమ్మి, బిల్వము, ఇట్లాంటివి 5 రకాల పత్రాలు, మంచి పత్రాలు వేయాలి. అదేవిధంగా మందార పువ్వులతో అమ్మవారిని ఎక్కువగా అర్చిస్తే మంచిది అనేటువంటి శాస్త్రం. దాంతోపాటు ఒరిజినల్గా అయితే ఇంట్లో ఉండేటువంటి పూజ గదిని మనం చక్కగా ఈ నవరాత్రుల్లో ఆవు పేడతో అలకమని చెప్తారు. ఇప్పుడంతా టైల్స్ వచ్చేసాయి కాబట్టి కనీసం ఆవు పేడ ముద్దైనా సరే పెట్టుకోండి. అదేవిధంగా పూజ 9 రోజులు అయిపోయిన తర్వాత కలశాన్ని దానం చేయాలి. అది ఏ కలశమైనా కానీ. కొంతమంది ఆ కలశంలో నవరత్నాలు, బంగారం వేస్తారు. వాటిని దానం చేయాల్సిన అవసరం లేదు. కలశం మాత్రం ఖచ్చితంగా దానం చేయాలి. అది వెండైనా, ఇత్తడైనా, రాగైనా, ఏదైనా బంగారం అయినా కూడా. అదేవిధంగా మొదటి రోజు రుక్విత్తుల్ని పిలుచుకొని ఒకళ్ళని కానీ, ముగ్గురిని కానీ, 5గురిని కానీ పిలిపించుకొని మీరు ఏం చేస్తారంటే చక్కగా వారి చేత వారికి దీక్షా వస్త్రాలు అది ఇచ్చి వారి చేత ఈ నవరాత్రులు కూడా మన పారాయణాలు అంటే చూడండి, అమ్మవారికి సంబంధించినటువంటివి ఏవైతే మనకి చండీ పారాయణం ఉంటుందో, దేవి భాగవతం ఉంటుందో ఇట్లాంటివి చేయించుకోమని చెప్తుంది శాస్త్రం. అదేవిధంగా చాలామంది ఏంటంటే ఏ రోజు ఏ వస్త్రం కట్టాలి ఇవన్నీ శాస్త్రాలు ఎక్కడా లేవు. వాళ్ళ భక్తిని కొద్దీ వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళ ప్రాంతంలో ఉండేటువంటి ఆచార వ్యవహారాలను బట్టి చేస్తూ ఉంటారు. అదేవిధంగా మీకు ఏదైనా సరే బాగా గురుబలం తక్కువగా ఉందనుకునేటువంటి వారు పులిహోర ఎక్కువగా నైవేద్యం పెట్టండి. మేము ఎప్పుడు కూడా హ్యాపీనెస్ అనేది లేదు మాకు అనుకునేటువంటి వారు పాయసాన్ని నైవేద్యం, పాయసాన్న ప్రియ అని ఉంటుంది. అలాగే గురుబలం పెరగడానికి నెయ్యితో చేసినటువంటి అన్నాన్ని కూడా పెట్టమని చెప్తుంది. అదేవిధంగా మనకి అమావాస్య తర్వాత రోజు ఇది వస్తుంది కాబట్టి అమావాస్య రోజు మధ్యాహ్నం పూట ఆవు నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని భుజించాలని చెప్తుంది శాస్త్రం, సాధకుడు ఎవరైతే ఉంటారో. అదేవిధంగా రాత్రి సమయంలో పలహారం తీసుకోవాలి. అమావాస్య రోజు నెక్స్ట్ డే మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి. కానీ రాత్రిపూట అమావాస్య నైట్ మాత్రం అన్నం తినరాదు. నెక్స్ట్ డే మనకు పూజ స్టార్ట్ అవుతుంది కాబట్టి. అలాగే దీనికి కొంతమంది బాగా శక్తి ఉన్న వాళ్ళు 9 రోజులు ఉపవాసం ఉంటారు. కానీ 9 రోజులు ఉపవాసం లేనటువంటి వారు ఉదయం పూజ అయిన తర్వాత మధ్యాహ్నం తీసుకోవచ్చు. లేదా కొంతమంది రాత్రిపూట చుక్కను చూసి భోజనం చేస్తారు, అలా అయినా చేయొచ్చు. లేదంటే నేను అంత ఉండలేను, పాలు ఇలాంటివి తీసుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ శ్రీచక్రం పెట్టుకొని కుంకుమతో అర్చించడం, లేదా నాకే మంత్రం తెలియదు అనుకునేటువంటి వారు శ్రీమాత్రే నమః అని నామస్మరణ చేయడం, రోజుకొక 35 పిలిచి ఆకు, ఒక్క, జాకెట్ బట్ట ఇవన్నీ ఇస్తూ ఉంటారు. అవన్నీ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్తుంది శాస్త్రం. గాజులు ఇట్లాంటివన్నీ కూడా. అదేవిధంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు మధ్యలో ఏదైనా ఆటంకం వచ్చింది, కలశం పెట్టారు, పూజారిని పెట్టి చేయించుకోండి. కానీ కలశం ఎట్టి పరిస్థితుల్లో కదపడానికి వీల్లేదు. ఇది బాగా అర్థం చేసుకోండి. అలాగే భక్తి శ్రద్ధలతో త్రికాలములు ఎందుకు చేయమని చెప్పారంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా. మీకు కుదరలేదు కనీసం 2 పూటలు చేయండి. ఏమంటే అది కూడా నాకు కుదరదు, పొద్దున్న 5ంటికి నేను జాబ్కి వెళ్ళిపోవాలి, 6ంటికి వెళ్ళిపోవాలి, నేను ఎప్పుడు లగాలి, ఏంటండి పరిస్థితి అనుకునేవారు కనీసం రాత్రిపూట అయినా చేయండి. కానీ కనీసం 2 పూటలు కనుక చేసినట్లయితే మీరు ఏదైతే కర్మ చేశారో పూర్వజన్మల్లో దాన్ని తొలగించేటువంటి ఇది అమ్మవారి అనుగ్రహం ద్వారా కలుగుతుంది. మరియు ఈ రోగబాధలు తగ్గుతాయి. ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి, ఎందుకంటే ఈ యమద్రంష్టికలు అంటారు ఈ సమయాన్ని, నవరాత్రుల సమయంలో. అంటే ఒకవైపు నెగటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది, ఒకవైపు పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. మీరు దేన్ని పట్టుకుంటారు అనేది ఇక్కడ ముఖ్యం. ఎందుకంటే చక్కగా ఏ పూజ చేయకుండా అలాగే ఉన్నారు, రోగాలు పెరగడం, చికాకులు పెరగడం జరుగుతుంది. అలా కాకుండా అమ్మవారిని కనుక పట్టుకోగలిగితే ఖచ్చితంగా మీరు చేసేటువంటి పూజ అది ఫలితం దక్కడం వల్ల మీరు 100% మీ యొక్క లైఫ్లో సక్సెస్ అనేటువంటిది చూస్తారు. గుర్తుపెట్టుకోండి. ఏమండి నాకు ఏ మంత్రం రాదు ఎలాగా అంటే చక్కగా మీరు కుంకుమ, పసుపు తీసుకొని శ్రీచక్రం మీద లేకపోతే అమ్మవారి పటం దగ్గర శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనుకుంటూ ఒక 108 సార్లు లేకపోతే ఒక అరగంట ఎంతో పెట్టుకొని అలా చేయండి. లేదా లలితాసహస్రనామాలు మీకు చదవడం రాదు, చక్కగా యూట్యూబ్లో మనకు ప్లే అవుతుంటాయి. ప్లే అవుతూ ఉంటే చక్కగా మీరు మనసులో అనుకుంటే ఆ మంత్రాన్ని, నామాన్ని మనసులో అనుకుంటూ ఉండండి ఆ వస్తున్నటువంటి దాన్ని. అలా ఉదయం, సాయంత్రం కూడా చేయొచ్చు. కాకపోతే చీరలు ఏదైనా కట్టి మీరు విగ్రహంలా పెట్టుకుని చీరలు ఏదైనా కడితే మాత్రం రోజు చీర మార్చాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. దీక్ష తీసుకొని చేసేటువంటి వారు ఎర్రటి వస్త్రం ధరించండి. ఎర్రటి వస్త్రం ధరించి స్త్రీలైతే ఎర్రటి చీర, పురుషుడైతే ఎర్రటి వస్త్రాన్ని ధరించాలి, కాషాయం ధరించకూడదు. ఇది చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.